మనం గౌరవించబడతాం. ఆమేన్. తర్వాత చదవండి. ఒక శరీరంలో మనకు అనేక అవయవములు ఉండెను. ఈ అవయవములన్నిటినీ ఒక్కటే పని ఎలాగ ఉండెనో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక శరీరంగా ఉండి ఒకరి కొరకు ఒకరము ప్రత్యేకంగా అవయవములై ఉన్నాము. ఓకే, 1వ అధ్యాయం చదువు, 1వ వచనం చదువు. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నారని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. దేవునికి ఏం సమర్పించాలి మనం? భూమిలో పోయిన కంకుల రక్తం లేనిది కావాలా దేవునికి? ఏం కావాలి దేవునికి? ఏం కావాలి? శరీరమును అర్పించాలి. అర్పింతును ఓ నా దేవా నా సమస్తం నీ సేవలో అందించుమా నీ చేతిని ఆదుకొనుమా యేసువా. అర్పింతును ఓ నా దేవా నా సమస్తం నీ సేవలో. ఏం కావాలంటే దేవునికి? సమస్తం. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును. దేవునికి ఏం కావాలట? దేహము, ధనము, సమయం. అయ్యా నా దేహం అంటే నాకు రోగం ఉంది కాబట్టి ఈ దేహాన్ని ఒక్కదాన్ని వదిలిపెట్టండి, ఏదైనా ఇస్తానంటాడు. ఏమి ఇస్తావు? తర్వాత ఏముంది? ధనం. దేహం తర్వాత ఏముంది? ధనం. దేవుడికి ఏమన్నా తక్కువ? ధనం. మొట్టమొదటి కావాల్సింది ఏమిటి? దేహం కావాలి. ధనము ఈ భూమియు అందున సమస్తమును దేవునికి చెందినవే. మనం వచ్చేటప్పుడు వట్టి చేతులతో వచ్చాము, మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు ఎన్ని కోట్లున్నా ఎన్ని కట్టలు నోట్లున్నా భూమి మీద వదిలిపెట్టి 6 అడుగుల భూమి మనకు చాలు మన సమాజం. అది కూడా దేవుని చిత్తమయ్య మనం సరైన రీతిలో చనిపోయి అందరూ ఉంటే, ప్రేమించే వాళ్ళు ఉంటే మనల్ని తీసుకెళ్ళి మన స్థలంలో మన బంధువుల సమక్షంలో సమాధి చేస్తారు. లేదనుకోండి ఎక్కడో ఒక్కొక్క చావు, ఎక్కడో దిక్కుమాల చావు చేస్తే పేరు ఊరు లేని అనాథ శవం లాగా తీసుకెళ్ళి పారవేస్తారు. ఆమేన్. ఇటువంటి దిక్కుమాలిన పరిస్థితి ఉంటుంది. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి ఏం కావాలట? దేహము, ధనము, అంటే మొత్తం అర్పింతును ఓ నా దేవా నా సమస్తం నీ సేవలో. సేవలో సమర్పించాలి. నువ్వు ఎక్కడో నేను సమర్పించేసాను, గుడి కట్టించానంటే గుడి కట్టిస్తే ఏమవుతాయ్యా? నీ గుండెని యేసయ్యకి ప్రజలు చేసుకో, అందులో యేసయ్యను ప్రతిష్ఠించు. నీ శరీరాన్ని ఆయనకు ఆలయంగా చేయి. నీ దేహము దేవుని ఆలయం, ఆ ఆలయంలో ఆయన ప్రతిష్ఠించు. అప్పుడు ఆయన నీలో ఉండి నడిపిస్తూ ఉంటాడు. ఆయన వెలుగు నీలో ఉండి నీకు వివేకాన్ని కలుగజేస్తుంది. ఆ విధంగా అప్పుడు నీవు లోపంలో ఉన్న దుఃఖంలో నుండి విడుదల పొందుతావు. ఈ పెద్దవాడు చిన్నవాడి మీద పడి ఏం చేశాడంట? చంపివేశాడు. అక్కడ ఏమున్నది? మర్డర్. ఏముంది అక్కడ? హత్య. సిట్రాయ్. ఏం జరుగుతుంది చెప్పడమ్మా? హత్య జరిగితే ఏమైంది? ఏం కలుగుతుంది? తల్లిదండ్రులకు కడుపు కోత. కట్టుకున్న వారికి ఏమవుద్ది? అయ్యో ఆ భర్త చనిపోయాడు, నాకు అయ్యో నా భార్య చనిపోయింది. మర్డర్ జరిగితే ఏమవుతుంది? అయ్యో మా నాన్న లేడు, అంతే కదా. అయ్యో నా కుమారుడు లేడు. అప్పుడేమవుద్ది? దుఃఖము కలుగుతుంది. దుఃఖం కలిగినప్పుడు ఏం చేస్తారంట మనుషులు? ఏం చేస్తారు? చేతనవుద్ది ఏమన్నా?
ప్రాణం పోయగలుగుతారా? తిరిగి ప్రాణం నిలుపుతారా? శక్తి ఉందా? లేదు కనుక ప్రియులారా, హల్లెలూయా. మనకేం కావాలి? సహాయం కావాలి, మనకు అభయ హస్తం కావాలి, మనం నడిపించే నాయకుడు కావాలి, మనకి ధైర్యం చెప్పే మన యజమాని కావాలి. ఈరోజు ఎవరెవరు ఏడ్చారో ఒకసారి మనం చూద్దాం. బైబిల్ చూద్దాం, ఎందుకు ఏడ్చారు? కారణాలు ఉన్నాయి. ఆఖరికి ఈ దర్శనం పొందినటువంటి యోహాను కూడా భక్తుడు ఏం చేస్తున్నాడంటే, చూడండి, మరియు లోపటను 5వ అధ్యాయం, మన టెక్స్ట్ ఎప్పుడు మర్చిపోవద్దు, మనం తీసిన వచ్చిన మరియు లోపటను, ప్రకటన 5వ అధ్యాయం, లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసిన యొక్క గ్రంథము సింహాసనమునందు ఆసీనుడై ఉండవాని కుడి చేత చూచింది. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకును యోగ్యుడైన వాడు ఎవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచింది. అయితే పరలోకమందు గాని భూమి మీద గాని భూమి క్రింద గాని ఆ గ్రంథము విప్పుడుకైనను చూచుటకైనను ఎవరికి ఏమి లేదంట, శక్తి లేదు. Nobody has got the power except the Lord Jesus Christ. There is nobody worthy. He himself is able to save us to the uttermost. ఆయన మాత్రమే మనల్ని సంరక్షించుటకు, ఆయన మాత్రమే శక్తి కలిగిన వాడాయి, ఆయన మాత్రమే మనల్ని ఎరిగిన వాడాయి, మనతో సమాన అనుభవం కలిగిన వాడాయి, మన వంటి శరీరమును ధరించుకున్న వాడాయి, అన్ని విషయములలో శోధింపబడిన వాడాయి. దప్పికగా ఉన్నాడు, ఆకలిగా ఉన్నాడు, అపవాది శోధించాడు. 40 దినములు ఆయన ఉపవాసం ఉన్నప్పుడు ఈ భూమి ఇందులో ఉన్న వైభవం అంతా నాది, నీకు ఇస్తానని అపవాది మళ్ళీ అక్కడ వచ్చి వాడు పోగైనాడు. అప్పుడు యేసయ్య వాని మాటల్లో ఏం చెప్పాడు? సాతానా, నీవు నా వెనుకకు పొమ్ము, నీ దేవుడైన యెహోవాకు మ్రోకి ఆయనను మాత్రమే నీవు సేవించాలి అని చెప్పి వాడిని ఓడించాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలు దేవుని వాక్యం చేత జయిస్తారు. హల్లెలూయా. లోకంలో దేవుని బిడ్డలకు జయము లేకపోవడానికి కారణం దేవుని వాక్యం వారి హృదయంలో లేదు. నీ ఎదుట నేను పాపము చేయకుండాన్నట్లు నీ వాక్యమును నా హృదయంలో ఉంచుకొని భద్రపరుచుకొని ఉన్నాను అంటాడు భక్తుడు. హల్లెలూయా. అందుచేత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏడ్పు కనిపిస్తూ ఉన్నది కదా. ఈయన ఏం చేశాడట? అయితే పరలోకమందు గాని, 3వ వచనం, పరలోకమందు గాని భూమి మీద గాని భూమి క్రింద గాని ఆ గ్రంథమును విప్పుడుకైనను చూచుటకైనను ఎవరికి శక్తి లేకపోయిను. 4వ వచనం, ఆ గ్రంథము విప్పుడుకైనను చూచుటకైనను యోగ్యుడు ఎవడును కనబడినందున అప్పుడు ఏం చేశాడంటే భక్తుడైన యోహాను ప్రకటన గ్రంథం రాసింది ఎవరండి? భక్తుడైన పరమార్థ జ్ఞాని అని యోహాను రాశాడు. దర్శనం పొందిన యోహాను రాశాడు. ఆ యోహాను అంటున్నాడు, ఏం చేస్తున్నాడు యోహాను? బహుగా ఏం చేస్తున్నాడంట? శోకాలు పెట్టి ఏడుస్తూ ఉన్నాడు. అయ్యో, ఆ గ్రంథం ఎవరు విప్పుతారు? అయ్యో, ఆ శక్తిమంతుడైన దేవుని చేతిలో ఉన్న ఈ గ్రంథము ఎవరి వల్ల అవుతుంది? దాన్ని విప్పితేనే కదా మాకు విడుదల, దాని వల్లనే కదా మాకు విడుదల, పాపంలో నుండి విడుదల, శాపగ్రస్తమైన బ్రతుకులో నుంచి పూర్ణమైన విడుదల, పరలోక రాజ్యపు వైభవంలో ప్రవేశించే హక్కు, అధికారం. అయ్యో, ఎవరు విప్పుతారని ఆయన బాహుగా ఏడ్చొచ్చు ఉన్నాడు. హల్లెలూయా. ఆదిలో ఆదాము హవ్వలు ఏడ్చారా లేదా? చిన్న కొడుకైనా హేబెలు, పెద్ద కొడుకైనా కయ్యూను చేతిలో హతమైనప్పుడు ఏడ్చారా లేదా? సరే, చచ్చిపోయినోడు చచ్చిపోయాడు, మిగిలినోడైనా కళ్ళెదురు కనపడుతున్నాడు అంటే వాడు దేమరై వెళ్ళిపోయాడు. దుఃఖం కలగదా పిల్లారా? లోకంలో ఏమున్నది? దుఃఖం ఉన్నది. ఏమున్నది? ద్వేషం ఉన్నది. లోకంలో పాపం ఉన్నది. లోకంలో అపవిత్రత ఉన్నది. లోకంలో దేవుని ఎరగని అనుభవం ఉన్నది. దేవుని యొక్క నుండి వేరైపోయిన అనుభవం ఉన్నది. దేవుని ఆరాధించే అనుభవం లేదు. పైకి భక్తి గల వారి వలె నటించు దాని శక్తిని ఆశ్రయించిన వారు అనేక మంది ఉన్న లోకం ఇది. ఇందులో ఏమున్నది? ఏడ్పు ఉన్నది. నరకంలో ఏముంటుంది? ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును. హల్లెలూయా. ఏముంటుంది నరకంలో? ఏడ్పు ఉంటుంది, పండ్లు కొరుకుట ఉంటుంది. ఇక్కడ ఎవరెవరు ఏడ్చారో చూద్దాం బైబిల్లో. ప్రియులారా,
మరి నిర్గమకాండంలో ఆది కాండంలో చూద్దాం. ఆది కాండంలో 23వ అధ్యాయం 2వ వచనం చూద్దాం.